కృష్ణుడి కన్నా ప్రపంచాన్ని బాగా అనుభవించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి ఆయన క్రియేట్ చేసాడు ఆయనకు తెలుసు. అంతకన్నా బెటర్ ఫ్రెండ్ దొరకడు, బెటర్ బాయ్ దొరకడు, బెటర్ ఫిలాసఫర్ దొరకడు, బెటర్ హస్బెండ్ దొరకడు, బెటర్ అడ్వైజర్ దొరకడు. వైజ్ మ్యాన్ అట్లుంటాడు. లివింగ్ వరల్డ్ కాదు, హీ ఎంజాయ్స్ వరల్డ్ సో మచ్ మైనస్ సారో బికాస్ ఆఫ్ జ్ఞాన. సారో ఎప్పుడు వస్తుంది? ఓన్లీ గో రోజు అనుకుంటే వస్తుంది. అది సమ్హౌ ఇన్ దట్ హీ సీస్ అన్నట్టు డివినిటీ. అది ఇది రైట్ అప్రోచ్ అనుకుంటాను. అందుకే వివేకానంద ఒక సెంటెన్స్లో చెప్పాడు ఇట్లాంటి డౌట్లన్నీ. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఐదర్ ఫిజికలీ ఆర్ మెంటలీ, shun it as a poison. It's no longer spirituality and religion. So he loves world so much. He loves minus sorrow. మిగతా వాళ్ళకు సుఖం కన్నా దుఃఖం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుంటారు. జ్ఞాని దుఃఖం కన్నా సుఖం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుని వెళ్తాడు. ప్రపంచాన్ని వదిలిపెట్టాడు. స్విమ్మింగ్ నేర్చుకుని స్విమ్మింగ్ పూల్ని ఎంజాయ్ చేస్తాడు. స్విమ్మింగ్ పూల్ని వదిలిపెట్టి వెళ్ళాడు మునుగుతాను కాబట్టి. అది దట్ ఐ థింక్ ఇస్ ద రైట్ అప్రోచ్, హెల్తీ అప్రోచ్ కూడా. లేకుంటే వదిలిపెట్టే ప్రపంచాన్ని కష్టపడి క్రియేట్ చేస్తాడు. అట్లా స్టెల్లా సిస్టమ్ యాటమ్ దగ్గర నుంచి ఎంత అమేజింగ్ అసలు. ఒక సింగిల్ సెల్, ఈవెన్ మదర్స్ మిల్క్ కూడా, ఒక అమ్మ పాప పుట్టడం, మదర్ మిల్క్ను అనలైజ్ చేస్తే మీకు మీరు గాడ్ గురించి వేరే లెసన్ అక్కర్లేదు. ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ మేడ్. ఇప్పుడు స్టోన్ ఉంది, స్టాట్యూని స్కల్ప్చర్ తయారు చేస్తారు. నార్మల్ ఒక విగ్రహము మామూలు స్టోన్ కన్నా గొప్పది అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. స్కల్ప్టర్ని ఎవరైనా, స్టాట్యూని ఎవరైనా తయారు చేస్తారు. స్టోన్ని తయారు చేయండి మీరు, ఇంత స్టోన్ కావాలి నాకు, మీరు తయారు చేయండి. స్టాట్యూని తయారు చేసిన 10 మందిని పట్టుకొస్తాను నేను. స్టోన్ తయారు చేసిన ఒక్కరిని పట్టుకురండి మీరు, స్టోన్ తయారు చేసేవాడిని. మన లుక్లో డిఫరెంట్ అలాగా. ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ మేడ్. ఏది ఆర్డినరీ థింగ్ కాదు, బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అలా చెరకు చిన్న మొక్క, దాన్ని ఊతవేళ్ళు అంటారు, స్టిల్ట్ రూట్స్ అంటారు. ఇంట్లో ఉంటాయి, ఒక 5 to 10 సెంటీమీటర్స్ ఉంటాయి. అవి చాలాసార్లు అనుకున్నాం మనం. అందులో చిన్న మట్టిని, సాయిల్ని లాక్కుని ఫస్ట్ సెగ్మెంట్కి వచ్చేసరికి అలా చక్కెర, ఇంత మట్టి నీరుని 100 మంది ఐన్స్టీన్స్కి ఇవ్వండి, నోబెల్ ప్రైజ్ విన్నర్స్కి, నాకు కాస్త చక్కెర కావాలండి, చేసగలరేమో. అది మా చక్కెర మొక్క వచ్చి పట్టించుకోమని, షుగర్ ఇట్లా వేసుకుంటాం. అదే వైజ్ మ్యాన్ షుగర్ చేతిలో పట్టుకుంటే చేయి వణుకుతుంది. మీరు నాన్న తయారు చేసేది కాదు. మొక్కకు మొక్కాలనిపించేది. ఇలా చూస్తే స్టాన్ఫర్డ్కి వెళ్ళలేదు, ప్రిన్స్టన్ వెళ్ళలేదు, హార్వర్డ్ వెళ్ళలేదు, MIT వెళ్ళలేదు, నో బర్క్లీ యూనివర్సిటీ, మ్యాగ్నిఫిషెంట్లీ. నాకు చిన్నప్పుడు గేదెలు ఉండేవి మా ఇంట్లో. ఆ గేదెలను చూసి లాగా అనిపిస్తుంది నాకు. జస్ట్ గడ్డి తింటుంది, ఈరోజు ఒక మోపుడు గడ్డి, రేపు మార్నింగ్ కల్లా 1 లీటర్ పాలు వస్తుంది. బాడీ ఆఫ్ ఎ బఫెలో, ఇట్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఐన్స్టీన్. ఇంత మోపుడు గడ్డి 1000 మంది ఐన్స్టీన్లు ఒక్కరుగా తెచ్చి, సార్ రేపు నాకు పాలు కావాలని చేస్తారేమో, లెట్ హిమ్ యూజ్ ఎనీ ల్యాబొరేటరీ లైక్స్. ఈ గేదే చేస్తుంది. స్కూల్లో మనకి చదువు రాకపోతే ఈ బఫెలో అని తిడతాం మనం. దానికి తెలియదు ఎలా చేస్తుందో. సమ్ మిస్టీరియస్ బయలాజికల్ పవర్ చేస్తుందా లేదా మనకు ప్రూఫ్. ఇది ఆర్డినరీ థింగ్ ఎట్లా అవుతుంది మనకు? ఎంత ఎక్స్ట్రాడినరీ థింగ్ కూడా మనకు చాలా నార్మల్గా. నాకు ఇంకా స్టన్నింగ్ చిన్నప్పుడు నేను కోళ్ళు పెంచేవాడిని, అందుకే ఎప్పుడు ఎగ్జాంపుల్ జ్ఞాపకం వస్తుంది. గుప్పిడి గింజలు తింటుంది, రేపటిలో కోడిగుడ్డు తయారవుతుంది. తనకాడ రోజు గుడ్డు పెడుతుంది కోడి, మీకు తెలుసు. గుప్పిడి గింజల్ని 1 డేలో గుడ్డుగా మార్చడం అనేది మామూలు విషయంలా కనపడుతుంది. ఫస్ట్ ఎగ్జాక్ట్ షేప్, లోపల బ్లాక్స్ కూడా ఉండవు. మనకు దసరా పండగకు అమ్మవారి బొమ్మకు బ్లాక్స్ ఉంటాయి, గణేష్కు దాని కడుపులో బ్లాక్స్ ఉండ, మూవింగ్ వర్క్షాప్ లాగా ఎగ్జాక్ట్ షేప్ తీసుకురావాలి. తిరిగిన గింజల్ని కాల్షియంగా మార్చాలి, ఎగ్జాక్ట్ షేప్ రావాలి. దానికి చిన్న రంధ్రాలు ఉంటాయి, చిన్న స్మాల్ పోర్స్ ఉంటాయి, సూదులు కూడా అది క్రియేట్ చేయాలి. లోపల గాలి గది, పచ్చ సొన, తెల్ల సొన. 1 డేలో మీకు గుప్పిడి గింజలు ఇస్తాను, 1,00,000 మంది నోబెల్ ప్రైజ్ విన్నట్టు 1,00,000 సంవత్సరాల కింద కన్వర్ట్ ఇంటూ ఎన్ ఎగ్. మీ కోడి చేస్తుంది. కోడిని మీకు ఆడినారు కోసుకు తిరగడానికి పనికి వస్తుంది మీకు. జస్ట్ కోడిని చూస్తే మీకు గాడ్ కనపడా? వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ గాడ్ అంటే చెప్తున్నాను. ఇక్కడ ఏదన్నా కానీ వాని గాడ్ కూడా హ్యావ్ క్రియేటెడ్. మట్టిని మీరు తయారు చేయండి చూద్దాం. జస్ట్ గులాబీ మొక్క, టెండర్ స్మెల్, సో టెండర్, సో ఫ్రాగ్రెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వండర్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఈ పద్ధతిలో జ్ఞాని చూస్తారు ప్రపంచాన్ని. కాబట్టి ఎప్పుడు ఆనందం, ఎవ్రీథింగ్ గివ్స్ హిమ్ ప్లెజర్, జాయ్.
ఆర్డినరీ మ్యాన్ మట్టిని మట్టికి చూస్తాడు, ఆ వ్యక్తి ఆ రకంగా చూస్తాడు. అలా దిస్ రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వరల్డ్, అంతేగా రన్నింగ్ అవే ఫ్రమ్ వరల్డ్ కాదు. అర్జున ఆఫ్టర్ లివింగ్ టు గీత రైన్ ఇన్ టు బ్యాటిల్ ఫీల్డ్ అండ్ ఫాట్ లైక్ అ వారియర్, హీ బికేమ్ ఎ బెటర్ వారియర్ కదా. ఇది డ్యూయలిజం కాబట్టి దుఃఖానికి కారణం తెలియక యూ వాంట్ టు లీవ్ ద వరల్డ్. దుఃఖాన్ని నీళ్ళు కూడా మనం వడబోసుకొని తాగుతాం, దుఃఖాన్ని వడబోసుకొని, అదే కదా జ్ఞానం అంటే. అంతేగాని రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ నాట్ ద రైట్ వే. మనం పోగొట్టుకోవాల్సిన ఆయన మనకి ఇస్తాడా? సో ఈ యాంగిల్లో చాలామంది చూడరు. దాంతో మనకు ఫిలాసఫీ కానీ రిలీజన్ కానీ ఎవరు దోచిన పద్ధతి వాళ్ళు అర్థం చేసుకుంటూ మాట్లాడుతుంటారు. ఇన్ బ్రీఫ్ అలాగే ద్వైతం అద్వైతం అంటే అది మీనింగ్ ఆ స్థాయిలో. కాబట్టి దానికన్నా అది గొప్పది కాదు. మీకు ఆభరణ అవసరం లేదనుకో, మామూలు అద్వైత బాంగో బిస్కెట్ కొనుక్కొని పెట్టుకుంటారు. మీ అమ్మాయి పెళ్ళి వచ్చింది, దాన్ని ఇచ్చి ఆభరణంగా తీసుకుంటాం. ఇది చెడ్డగేం కాదు, ఆభరణంలో ఉంది అవసరం కాబట్టి భగవంతుడు అద్వైతం అవసరం ఉన్నప్పుడు పదార్థం అద్వైత స్థాయిలో పెడతాడు, ద్వైతం అవసరంతో ద్వైతంగా మారుస్తాడు. దీనికన్నా అది గొప్పని కాదు, బోత్ ఆర్ ఈక్వల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ అన్నట్లు. ఆ సెన్స్లో నేర్చుకోవాలి యూనికరీ. ఏది ఎప్పుడు అవసరమో ఆ పద్ధతిలో మనకిస్తాడు. అలా కానట్టు ఇది బ్యాడ్, యూ హ్యావ్ టు రన్ దట్ అని ఒక రకమైనటువంటి బ్లైండ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇది చాలా కేర్ఫుల్గా హెల్దీగా అప్రోచ్ చేయవలసి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట.